సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను సాయి ధరమ్ తేజ్ గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతా ఉన్నానన్నమాట. అదేంటంటే సాయి ధరమ్ తేజ్ గారు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు. అలాగే ఆయన ఏజ్ కూడా 35 ప్లస్ అయిపోతుంది. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారని చెప్పి మనందరిలో చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ఆయనతో పాటు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది పెద్ద పెద్ద హీరోలు కూడా ఏజ్ అయిపోతున్నా సరే మ్యారేజ్ చేసుకోలేదన్నమాట. అయితే సాయి ధరమ్ తేజ్ గారు మ్యారేజ్ చేసుకోకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందని చెప్పి తెలుస్తా ఉంది. అదేంటంటే అందరికి ఉన్నట్టుగానే ఆయనకు కూడా ఒక లవ్ అఫైర్ ఉందంట. అయితే అది చాలా సీక్రెట్ అని అనుకోవద్దు, అది చాలా ఓపెన్ సీక్రెట్. అదేంటంటే సాయి ధరమ్ తేజ్ గారు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఒక హీరోయిన్ ని చాలా గాఢంగా ప్రేమించారంట. అయితే ఆవిడ కూడా ఫస్ట్ చాలా రకాలుగా ఒప్పుకున్నారని, ఆవిడ కూడా చాలా ఇష్టపడ్డారని, కానీ ఆవిడ తర్వాత కొన్ని వ్యాపారాల్లోకి వెళ్ళి అందులో బాగా ఇరుక్కుపోయి బయటికి రాలేక సాయి ధరమ్ తేజ్ గారిని వదులుకున్నారని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే రకుల్ ప్రీత్ సింగ్ గారు. రకుల్ ప్రీత్ సింగ్ గారు సాయి ధరమ్ తేజ్ గారు కలిసి విన్నర్ అనే సినిమా చేశారనమాట. ఆ సినిమా టైంలోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఆ చిగురించిన ప్రేమ చాలా దూరం వెళ్ళిందని అప్పుడులో మన ఇండస్ట్రీలో చాలా మంది అనుకున్నారనమాట. అయితే వాళ్ళు నిజంగానే చాలా బాగా ప్రేమించుకున్నారు, ఖచ్చితంగా మ్యారేజ్ వరకు వెళ్ళిద్దని అనుకున్నారు. కానీ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ గారు వేరే వేరే వ్యాపారాల్లోకి వెళ్ళిపోవడం, అందులో బిజీ అయిపోవడం, ఈ లవ్ మీద పెద్ద ఫోకస్ పెట్టకపోవడం, డివేట్ అయిపోవడంతో ఆవిడ కూడా చాలా స్మూత్ గా తప్పుకున్నారని తెలుస్తా ఉంది. కానీ సాయి ధరమ్ తేజ్ గారు మాత్రం ఆ విషయాన్ని తట్టుకోలేక, అలాగే వేరే లవ్ ని యాక్సెప్ట్ చేయలేక ఇప్పటికీ ఆవిడనే తలుచుకుంటా అలాగే ఉండిపోయారని, అందుకనే ఆయన ఇంతవరకు మ్యారేజ్ చేసుకోలేదని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. తొందరగా ఆయన మర్చిపోయి ఆయన కూడా మూవ్ ఆన్ అయిపోతే బాగుంటుందని నేను కోరుకుంటా ఉన్నాను.